ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన డీలిమిటేషన్ కమిటీ సమావేశానికి తనను ఆహ్వానించలేదని జనసేన జిల్లా అధ్యక్షుడు బోడా చైర్మన్ షేక్ రియాజ్ మండిపడ్డారు. జిల్లా అధ్యక్షుడితో తనతో ఎలాంటి చర్చ జరపలేదని, దీనిపై వ్యవహారంపై అధినేత పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు బాలినేని జడ బాలనాగేంద్ర వివాదంపై కూడా ఆయన స్పందించారు. వాళ్ల మధ్య ఏం జరిగిందో తమకు తెలియదని, ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్లే సమాధానం చెప్పాలన్నారు. అది వారి వ్యక్తిగత వ్యవహారమని, జనసేన పార్టీని ఈ వివాదంలోకి లాగొద్దని సూచించారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వ్యక్తులకు పదవులు తప్పకుండా వస్తాయని, జిల్లాలో జరుగుతున్న పరిణామాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని రియాజ్ వెల్లడించారు. ఇక ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలపై రియాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ చాలా పారదర్శకంగా ఉండిద్ది. అవన్నీ కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని పెట్టాలి, ఏం బాధ్యతలు ఇవ్వాలని ప్రతిదీ కూడా ఆయన పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో మొదటి నుంచి 14 నుంచి ఆయన మొన్న మంగళగిరిలో జరిగినటువంటి సభలో కూడా మీరు చూడండి, ఆయన చాలా క్లారిటీగా చెప్పాడు. 14 నుంచి గ్రౌండ్లో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే పదవులు ఉంటాయి, నాకు వాడు తెలుసు, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈడు నా బామ్మర్ది అంటే జనసేన పార్టీలో పదవులు ఇవ్వరు. దయచేసి ఎవరు కూడా ఎవడన్నా ఇప్పిస్తానన్నా మోసపోవద్దు. ఇప్పుడు అదేనండి, ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను. నిన్నటి దాకా వాళ్ళందరూ కలిసిమెలిసి ఒక కారులో తిరిగి, ఒక కంచంలో తిని, ఒక మంచంలో పనుకొని గ్రూపిజం చేసిన వాళ్ళు. సో మేము మొదటి నుంచి కూడా గ్రౌండ్లో మేము ఎక్కడ మా గ్రూపిజం ఉందని ఫస్ట్ నుంచి చెప్పాల. ఎన్నికల ముందు లేనటువంటి గ్రూపిజం ఎన్నికల తర్వాత ఎందుకు వచ్చింది? మేము ఎక్కడ మాకేం గ్రూపులు లేవు, మాకున్నదల్లా ఒకటే గ్రూపు, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. దీని మీదే మేము పనిచేస్తాం. మేము ఎక్కడ కూడా వ్యక్తిగత భజన మేము చెయ్యము. పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే, పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శిస్తే, జనసేన పార్టీని ఎవడు విమర్శిస్తే దాని మీదే మేము మాట్లాడతాము. మేము కరడు కట్టిన జనసేన పార్టీ కార్యకర్తలము. వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలు ఏదో వాళ్ళకి కుదరకుండా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. దయచేసి దాన్ని పార్టీకి ఆపాదించొద్దు, దానికి పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి విమర్శ చేసినప్పుడు దానికి వచ్చి ఎవడి మీద అయితే విమర్శ చేశాడో ఆయన మాట్లాడాలి దాని మీద. వాళ్ళ మధ్య ఏం లావాదేవీలు జరిగినా మాకైతే తెలియదు కదా, తెలియకుండా మేము ఎట్లా చెబుతాం? అదే ఇప్పుడు మేము చెప్తున్నాం కదా. నేను పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, పదవులు ఎలాగంటే అలాగ ఇవ్వరు, కష్టపడి పనిచేసిన వాళ్ళకి పదవులు ఉంటాయి. ఎవరు కష్టపడ్డారు ఏంటనేది కూడా గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నీ తెప్పించుకుంటున్నారు, దానికి తగ్గట్టే ఉంటాయి. కానీ ఇంకొక నేను ఇప్పిస్తాను అలాంటివి దయచేసి మోసపూరితం. ఎవడు కూడా ఎటువంటి అధికారాలు ఎవరికి అధ్యక్షులు ఇవ్వలేదు. అధిష్టానానికి ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు పంపిస్తున్నాము సమాచారం. నాకు పిలుపు లేదు. ఏమంటే ఒక అధ్యక్షుడిగా నాతో మాట్లాడి నా చేతుల మీదుగా నా అధ్యక్షత జరగాల. ఏ పొలిటికల్ ప్రొసీజర్ అయినా అంతే, అది మీకు తెలియంది కాదు. మరి నాకు పిలిచినట్టు నాతో మాట్లాడాలి కదా, పిలిచినట్టు చూపియండి. ఆయన నాతో మాట్లాడాలి కదా. మీతో మాట్లాడారంట, చెప్పారంట అంటే అట్ట. చంద్రబాబును కలిసిన తర్వాత బాలినేనికి దర్శి సీటు కన్ఫర్మ్ అయినట్టు సోషల్ మీడియాలో బాగా వైరల్. అది నాకు తెలియదండి. బాబు గారు ఆయన ఎందుకు కలిశారో నాకు తెలియదు, బాబు గారు ఏం చెప్పారో నాకు తెలియదు, ఎందుకంటే అక్కడ నేను లేను కాబట్టి. సార్ ఇక్కడ ఏమేం జరుగుతుంది అనేది ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పార్టీ అధ్యక్షులు గారికి పంపిస్తున్నాము. సో నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు, అంతా మంచి జరిగిద్ది. ప్రకాశం జిల్లాలో పార్టీ చాలా బలంగా ముందుకెళ్తుంది కాబట్టే ఈరోజు ఎంత పెద్ద నా స్థాయి నాయకుడు అనుకున్నా సరే ఈరోజు జనసేన పార్టీలో చేరటానికి ముందుకు వచ్చారు. జనసేన పార్టీ బలంగా లేకపోతే పార్టీలో ఎవరు చేరరు కదా. ఈరోజు 21 సీటు, 2 ఎంపీలు, 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు మేము బలంగా కొట్టి, అలాగే ఈ ప్రకాశం జిల్లాలో 12 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాల్లో